ఏపీ హైకోర్టు జాబ్స్కి చాలామంది రాస్తున్నారు. ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడగటం జరిగింది. ఏంటి అంటే ఈ నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేస్తారు కదా, షిఫ్ట్ వైజ్గా అప్లై చేస్తారు కదా, అది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటుందా, స్టేట్ వైజ్గా అది ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఇక్కడ ఏంటంటే ఈ నార్మలైజేషన్ ప్రక్రియ డిఎస్సి అభ్యర్థుల్ని అల్లకల్లోలం చేసింది. మొన్న నేను చెప్పాను. సో దీని గురించి మీరు అంత లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయినా కూడా సెలక్షన్ లిస్ట్ వచ్చాక ఇంకా వాక్ అవుతారు. ఇది నేను చెప్పడం కాదు, జరిగింది డిఎస్సిలో. మరి అది ఎలా చేశారు ఏంటని పక్కన పెడితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నార్మలైజేషన్ ప్రక్రియని వచ్చేసరికి డిస్టిక్ వైజ్ చేయరండి. ఓవరాల్గా అన్ని షిఫ్ట్లు ఏవైతే టఫ్ ఉంటాయి కదా, సో అన్ని షిఫ్ట్లకి తీస్తారు. అంటే స్టేట్ వైజ్గా ఆ నార్మలైజేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించిన మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంత తతంగా నడుస్తుందో, కోర్టు జాబులకి కోర్టులోనే మళ్ళీ వేస్తారేమో చూడాల్సి ఉంది. నార్మలైజేషను దీనికే కాదండి, ఆర్ఆర్పి వాటికి కూడా, రైల్వేస్ వాటికి కూడా అప్లై చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా తీసినప్పుడు మీకు దెబ్బ పడిపోతుంది అనమాట. ఓకేనా? సో అడిగారు దీని గురించి, అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. టాప్ 5లో ఉన్న వాళ్ళకే ఏమన్నా ఇదిగా ఉంది. మిగతాది ఎట్లా పోతుందో 60లో వచ్చిన వాళ్ళకి, 140లో వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇచ్చారు. సో వచ్చింది, రాదు అనుకున్న వాళ్ళకి వచ్చేసింది. ఓకేనా? మరి ఏం చేశారనేది నాకైతే తెలియదు కానండి, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓకేనా? సో మొత్తానికైతే అనుకున్న వాళ్ళకి రాలా. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా జాబులు రాలా, పేర్లు రాలా అందుట్లో సెలక్షన్ లిస్ట్లో. ఓకేనా? సో ఇక అయిపోయిన తర్వాత ఇక చేసేది ఏమి ఉండదండి. మొత్తానికైతే ఇదండి. సో మీరేమనుకుంటున్నారో దీని గురించి చెప్పండి. మీకు జరిగి ఉంటుంది కదా సిబిటి ఎగ్జామ్.